టైటిల్ తమ్మునేల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇదైతే నాకు గిరి ప్రదక్షిణ వ్లాగ్ అనమాట. నేనైతే సక్సెస్ఫుల్గా థర్డ్ టైం కూడా కంప్లీట్ అయితే చేస్తాను. అలాగే ఫస్ట్ టైం నాకు ఎలాగనిపించింది, థర్డ్ టైంకి డిఫరెన్సెస్ ఏంటనేది వీడియోలో చెప్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన బెల్ ఐకన్ ఉంటుంది. బెల్ ఐకన్ క్లిక్ చేయగానే ఆల్ అనే ఆప్షన్ అయితే పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అయితే ఎప్పుడు కూడా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచే వెళ్తాను. నాకు అక్కడి నుంచి ఎందుకో దగ్గర అనిపిస్తుంది. ఇంక ఈసారి అయితే దగ్గరపల్సి నుంచి అయితే వెళ్ళాను అనమాట. రోజు నైట్ గా నుంచి ఫుల్ గా వర్షం పడుతుంది. ఎర్లీ మార్నింగ్ అయితే వర్షం అయితే లేదు, మళ్ళీ కొంచెం తుప్పర్లాగా పడ్డాయి, మళ్ళీ ఆగింది, మళ్ళీ ఆ వర్షం ఆగింది కదా అని మేమైతే బయలుదేరాము. మళ్ళీ బయలుదేరామో లేదో మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. చెప్పాను కదా ఈసారి అయితే మేము తగరపల్సి నుంచి వెళ్తున్నామని. తగరపల్సి నుంచి అయితే ఆనందపురం మీద సుంటం లైన్ ఉంటుంది కదా, నీలకుండీలు సుంటం లైన్, ఆ లైన్ మీద నుంచి అయితే సింహాచలం అయితే వెళ్ళొచ్చు. మేమైతే ఇప్పుడు అదే తోవలోనైతే వెళ్తున్నాము. ఇక్కడ ఉంటుంది సేనరీ లైన్లోనైతే ఫుల్ కొండలు, చుట్టూ పొలాలు, కొండలు అనమాట. మధ్య మధ్యలో ఇల్లు ఉంటాయి, ఊర్లు ఉంటాయి, కానీ చుట్టూ అయితే ఎక్కువ కొండలు అయితే కనబడతాయి. ఇంకా ఇదైతే NSRIT కాలేజ్. ఈ కాలేజ్ దాటి కొంచెం ముందుకు వెళ్ళగానే త్రిబుల్ రోడ్ అయితే కనబడుతుంది. ఆ రోడ్ లోకి అయితే లెఫ్ట్ సైడ్ కటింగ్ అయితే సింహాచలం అయితే వెళ్ళిపోవచ్చు. ఒకటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, హైవే మీద వెళ్ళకన్నా కింద సర్వీస్ రోడ్లు ఉంటాయి కదా, ఆ రోడ్లో నుంచి అయితే వెళ్ళాలి. ఇంకా స్టార్టింగ్ జనాలు చూసి ఇక్కడ నుంచి పోలీసులు వెహికల్స్ అన్ని ఆపేస్తున్నారేమో అయితే మేమైతే అనుకున్నాము. డ్రైవర్ని కూడా కంగారు అయితే పెట్టిస్తాం అనమాట. మాకైతే ఇది నడిచి మళ్ళీ గిరి ప్రదక్షిణ చేసి వచ్చి మళ్ళీ వెహికల్స్ ఎక్కడ ఉంటే అక్కడికైతే రావాలి కదా, ఇంకా అందుకనేసి కొంచెం కంగారు అయితే పడ్డాము. కానీ అడివారం దగ్గర అయితే స్టాప్ అయితే ఇచ్చారు వెహికల్స్ అన్నిటికి. అడివారం దగ్గర పార్కింగ్ ఇచ్చారు కదా, ఇంకా అక్కడి నుంచి అయితే వెహికల్స్ అయితే అలౌ చేయట్లేదు. అడివారం నుంచి తులిపావంచ దగ్గర రావడానికి 20 minutes అయితే మేము నడిచాము. సందుల్లో నుంచి తిప్పించారనమాట. ఇంకా సందుల్లో నుంచి వెళ్తుంటే మాకైతే కోనేరు కనబడింది. ఇంకా కోనేరులో కూడా వాటర్ అయితే సరిగ్గా లేదు, రెనోవేషన్ ఏదో జరుగుతుందట. ఇంకా మేమైతే ఇంకా కొబ్బరికాయలు తీసుకున్నాము అక్కడే. ఆ తీసుకున్న కొబ్బరికాయల్ని లైన్ లోకి వెళ్ళి ఇంకా తొలిపావంచ ఉంటుంది కదా, ఇంకా అక్కడైతే కొబ్బరికాయ అయితే కొట్టేయాలి. అక్కడ దండం పెట్టేసుకున్న వరహాలక్ష్మి నరసింహ స్వామికి. వెహికల్స్ కొంచెం దూరంగా ఆపేస్తారు అనేసి మేమైతే బేగా బయలుదేరాము. బేగా అంటే ఇంటి దగ్గర 10:30కి అయితే బయలుదేరాము. ఇక్కడ సింహాచలం వచ్చినప్పటికీ కరెక్ట్గా 12 అయింది అనమాట. ఎందుకు అంత సేపు పట్టిందంటే ఆటో కదా, ఆటో డ్రైవర్ మధ్య మధ్యలో ఎక్కించుకోవడం వల్ల మాకైతే లేట్ అయిపోయింది. లాస్ట్ టైం అయితే ఫస్ట్ టైం చేసినప్పుడు అయితే 16 గంటలు పట్టింది. సెకండ్ టైం చేసినప్పుడు నుంచి 13 hours పట్టింది. ఇప్పుడు ఎన్ని అవర్స్ పడుతుందో చూడాలి ఈ గిరి ప్రదక్షిణ. కరెక్ట్గా సింహాచలం వచ్చింది అయితే 12 o'clock. ఇంకా అక్కడి నుంచి 20 minutes తొలిపావంచకి నడిచాం కదా. ఇంకా మేమైతే కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అయినప్పటికీ కరెక్ట్గా 12:36 అంతా అయినట్టుగా ఉంది. అప్పటికి చాలా మంది అయితే గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తారు. ఎర్లీ మార్నింగ్ 4 o'clock గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తారు. ఇందులో స్వామివారి బొట్టు పెడుతుంటే పెట్టించుకున్నాను. 4 చోట్ల స్వామివారి నమూనాలు పెట్టారు కదా, ఇదొక ప్లేస్ అనమాట. ఇందులో మళ్ళీ వర్షం లేదు, మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మళ్ళీ ఆ వర్షంలోనే గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము. ఎందుకని మంచిదని మేమైతే రెయిన్ కోట్లు పట్టుకున్నాము. కానీ అంతగా పెద్ద వర్షం అయితే పర్లేదు, చిన్న చిన్న తుప్పర్లే పడ్డాయి. మళ్ళీ కూడా స్టార్టింగ్ హల్వా ప్రసాదం పంచారు. హనుమంతాకు వచ్చినప్పటికైతే 3 hours పట్టింది. మేమైతే 3 hours హనుమంతోకి అయితే వచ్చాము. పాపం ఇతను ఇప్పుడే నల్లపోతున్నాడు. టైము 3:30 అంతా అయినట్టుగా ఉంది. అప్పటికే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇంకా ట్రాఫిక్ జామ్లో నుంచి తప్పించుకొని ఇంకా మేమైతే బీచ్ రోడ్కి వెళ్ళకుండా కైలాసగిరి పక్క నుంచి అయితే మెడికవర్ ఉంటుంది కదా, ఇంకా ఆ లైన్లో నుంచి అయితే మేము మళ్ళీ గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తాము. 2 kilometers సుదీర్ఘ ప్రయాణంలో అయితే మేము కూర్చుంది 4 times అనమాట. మేము 2 hours అయితే కూర్చున్నాము. 9 hours కంప్లీట్ అయిపోవలసింది. కానీ మా వాళ్ళు లాస్ట్కి వచ్చినప్పటికైతే నల్లెక్కిపోయారు. ఇంకా నల్లకపోవడం వల్ల 1 hour ఎక్స్ట్రా అయితే అయ్యింది. ఫస్ట్ అంతా బాగానే నడిచారు. లాస్ట్ ఇంకొక కిలోమీటర్ ఉందనగా ఆ కిలోమీటర్ 1 hour అయితే నడిచారు. దానివల్ల అయితే 10 hours అయితే పట్టింది మాకు ఈ గిరి ప్రదక్షిణ చేయడానికి. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చెప్తానని చెప్పాను కదా, ఫస్ట్ టైం చేసినప్పుడైతే మాకైతే చుక్కలు కనబడ్డాయి. ఫస్ట్ టైం గిరి ప్రదక్షిణ చేసినప్పుడు ఎంత నడిచినా రాదు తోవ, ఇంకెంత దూరం ఆ దేవుడి మీద భారం వేసి ఎంత కాలు నొప్పులు వచ్చినా దాన్ని తోడించి అప్పుడే కొత్త రోడ్ వేస్తున్నారు సింహాచలంది. చిన్న చిన్న రాళ్ళు గుచ్చిపోయి ఫస్ట్ టైం చేసినప్పుడైతే ఎంత నడిచినా రోడ్ రాదు, ఇంకెప్పటికి అనుకుంటే 16 hours అయితే మేము నడిచామన్నమాట ఫస్ట్ టైం చేసినప్పుడు. ఎందుకు అంతసేపు నడిచామంటే, ఫస్ట్ టైం చేసినప్పుడు మేమైతే
ఎవ్రీ 15 మినిట్స్ 20 మినిట్స్కి అయితే కూర్చుని పోయేవాళ్ళమి. దానివల్ల ఎక్కువ కాళ్ళు పీకేసేవి, కాళ్ళు పట్టేసి పిక్కలవి. ఎక్కువ కూర్చోకూడదు, ఒకవేళ కాలు పీకినా పడండి కానీ కూర్చోకూడదు. కూర్చుంటే మాత్రం కాళ్ళు అయితే పట్టేస్తాయి బాగా. అస్సలు మీరు అడుగు తీసి అడుగు అయితే పెట్టలేరు. దానివల్ల మేము 16 అవర్స్ అయితే నడిచాము ఫస్ట్ టైం చేసినప్పుడు. ఇంకా సెకండ్ టైం చేసినప్పుడు ఏంటంటే ఎండ ఉందనమాట. ఫస్ట్ టైం చేసినప్పుడు వర్షం పడింది, థర్డ్ టైం చేసినప్పుడు వర్షం పడింది, రెండోసారి ఎంచి ఎండ ఉంది. గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసాం అనమాట. ఇప్పుడే తొలిపావంచికి చేరిపోయి మళ్ళీ కొబ్బరికాయ కొట్టేసి మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము. మొత్తంగా అయితే మాకు 10 అవర్స్ పట్టింది నడడానికి. ఎండ ఉండడం వల్ల తార్ రోడ్డు కదా, తార్ రోడ్డు వల్ల అయితే వాటర్ బబుల్స్ అయితే ఫామ్ అయిపోయి, ఇంకా వాటర్ బబుల్స్ వల్ల సెకండ్ టైం నడిచినప్పుడు నల్లలేకపోయాము. అయినా సరే ఎక్కువ సార్లు కూడా సెకండ్ టైం నడిచినప్పుడు అయితే కూర్చోలేదు. అయినా సరే 13 అవర్స్ అయితే పట్టింది సెకండ్ టైం నడిచినప్పుడు. గిరి ప్రదక్షిణ చేసినప్పుడు మెయిన్ ఏంటంటే ఎక్కువ సార్లు కూర్చోకూడదు. ఎక్కువ సార్లు కూర్చున్నామంటే కాళ్ళు అయితే కంపల్సరీ పెట్టేస్తాయి. ఆ పొరపాటు మాత్రం చెయ్యొద్దు మీరు చేసినప్పుడు. కష్టమైనా సరే నడండి. మేమైతే ఎవ్రీ 2 అవర్స్కి అయితే టైం పెట్టుకున్నాము. 2 అవర్స్ అవగానే కూర్చునే వాళ్ళము. అలాగే 4 టైమ్స్ అయితే కూర్చున్నాము. యాక్చువల్గా 3 టైమ్స్ కూర్చోవలసింది. లాస్ట్ టైం కిలోమీటర్ ఉందన్నది ఇంకా అడుగు అయితే పడట్లేదు అనమాట. మా వాళ్ళకి పాపం అందుకే కూర్చున్నారు. ఇంకా ఇంకోటి ఏంటంటే కంపల్సరీ కంఫర్ట్ అయిన బట్టలు మాత్రం వేసుకోండి. ఇక్కడ మా వాడు ఐస్ క్రీమ్ అడిగాడని మా చెల్లి అయితే ఐస్ క్రీమ్ అయితే కొంటుంది. ఇంక ఇప్పుడు టైం 10:30 అయితే అయ్యింది. 10:30 అవుతుంది. ఇంటికి వెళ్ళిపోదామని ఆటో ఎక్కడానికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు అయితే 1 కిలోమీటర్ కంపల్సరీ నడాల్సిందే. 1 కిలోమీటర్ మీద ఆటోస్ అయితే ఉండవు. ఇంక ఈ 1 కిలోమీటర్ నడిస్తే ఆటోకి అయితే వెళ్ళాలి. ఇంకా ఆటోస్ అయితే వెళ్ళి అడిగామని కానీ ఆటోస్ అయితే తీయమనేసారు, తక్కువ మంది ఉండడం వల్ల. లేక రోడ్ల మీద కూర్చున్నాం. ఇది పరిస్థితి నాటి రోడ్డు మీద ఆటోలు లేవు. సర్కిల్ తక్కువ మంది ఉన్నామని తీయట్లేదు ఆటోలు అయితే. 1.5 అవర్ వరకు ఆటోస్ లేక అక్కడే ఉండిపోయాం అనమాట. ఇంకా మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ అనమాట, తగరపల్స్ అబ్బాయి. ఇంకా ఆ అబ్బాయి తగరపల్స్ వెళ్తున్నాడు అనేసి ఇంకా మా ఇద్దరం అయితే తగరపల్స్కి వెళ్ళడానికి ఆ అబ్బాయి బైక్ అయితే ఎక్కాము. ఆ అబ్బాయి దయ వల్ల మేమైతే జాగ్రత్తగా ఇంటికైతే వచ్చాము. ఆ అబ్బాయి రాగానే లేకపోతే మేమైతే అక్కడే ఉండిపోవాలన్నమాట ఆటోలు తీసినంత వరకు. ఆ రోజు అయింది కదా ట్రాఫిక్ జామ్ మామూలుగా అవ్వలేదు. ఆ 10 వరకు అయితే ట్రాఫిక్ జామ్ అయిపోయింది అనమాట. మొత్తం ఫుల్ జాము. మరి ఇటు ఎంతవరకు జామ్ అయిపోయిందో నాకైతే తెలియదు. వీడియోని తెలియచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.